హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఏంటి పొయ్యి చూపిస్తుంది, ఆర్డర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే 70 కేజీలు పులిహోర ఆర్డర్ వచ్చింది. చూడండి, రైసు వేయకముందు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసాం. తర్వాత రైస్ మీద వేసాం. ఇంకా రైస్ అయితే ఉంది వేయడానికి. 70 కేజీలు అంటే మాటలా. మా ఆయన అయితే నైట్కి వంటకి వెళ్ళిపోయారు. ముత్యాల తల్లి గుడి దగ్గర సంతారం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి 12:30 వచ్చారు. పిల్లలు కూడా చాలాసేపు తెలియసి ఉన్నారు, కానీ వాళ్ళకి నిద్ర వచ్చి పడుకుని పోయారు. నేనైతే 12 గంటలు లేచాను. పులిహోర ఎసరు అయితే 10 గంటలకే పొయ్యిలో ముట్టించాము. ఎందుకంటే 100 కేజీలు గిన్నె పెట్టాం, దానికి ఎసరు రావాలంటే టైం పడుతుందని. ఇలా చింతపండు పులిపది తీసి మా పళ్ళ మీద చేసుకుంటే ఇలా మా ఆయన వచ్చి 12:30 స్టార్ట్ చేశారు. శివయ్య పాటలు అయితే పెట్టుకొని అలా శివయ్య పాటలో లీలమైపోయి ఇంకా మా చేసే పనులు కూడా కష్టమని అనిపించలేదు. శివయ్య పాటలు అయితే చాలా ఇష్టం నాకు.